ఆగండి. నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోబోతున్నా. నేను 5 రోజుల క్రితం నేను నా ఫ్రెండ్తో పాటు హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ బస్ స్టాండ్లో బస్సు దిగాక ఒక సమస్య వచ్చింది మాకు. మేము సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే మాకు ఆటో అవసరం. ఆటో కాకున్నట్టుగా మేము మెట్రో ట్రైన్ ఎక్కాము. మెట్రో ట్రైన్ ఎక్కి దిగాము. అక్కడ ఒక షాపింగ్ మాల్ పెద్దది ఉంటుంది, అలా పక్కన దిగాము మేము. అప్పుడు నా ఫ్రెండ్ ఏమన్నాడంటే తెలుసా, అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ఎలా ఉందంటే అచ్చమైన తెలుగు అమ్మాయి, అద్భుతంగా ఉంది. ఆ చీర కట్టడం, ఆ జడ సూపర్ నైస్, చాలా ముద్దుగా ఉంది. అప్పుడు నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అన్నాడు. ఏం అందమ్మరా అమ్మాయి, ఏం కలర్ఫుల్, ఏం బ్యూటిఫుల్, చాలా బాగుంది, అచ్చమైన తెలుగు అమ్మాయి రా అన్నాడు. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, కానీ నన్ను వాడితో చెప్పలేదు, ఎందుకంటే వాడు బాధపడతాడని. ఉన్న ఒక క్షణంగానే సుఖం పడదని నేను ఊరుకున్నా. ఆడు పెళ్లి చూపుకి వెళ్ళాక, ఆడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి చూసిన తర్వాత వాడు ఒకటి అన్నాడు, ఆ చీర కట్టడం, ఆ అందాన్ని చాలా పొగిడాడు రోజు. ఒకసారి ఆలోచించరా, చేసుకుంటున్నావంటే ఏం మాట్లాడుతున్నావా నువ్వు అన్నాడు. ఇలాంటి అమ్మాయి నన్ను మళ్ళీ బుణికిన దొరకదని చెప్పాడు ఆ రోజు. ఆ అమ్మాయిని చేసుకున్నాడు ఈరోజు. ఆ అమ్మాయిని పోషించలేని పరిస్థితి ఆడిది. ఆ అమ్మాయి ఎలా అంటే సంపాదించినలా షాపింగ్ మాలు, ఆ సినిమా ఈ సినిమా కంటే తిరిగి ఆడిని టార్చర్ పెట్టేస్తుంది. వాడికి అర్థం అవ్వట్లేదు. నేను చేసుకునేది ఆ రోజు ఇలాంటి అమ్మాయినే కదా. ఆ రోజు నేను ఇదే మాట అన్నాను కదా. ఇవాళ నా పిల్లం నాకు వైలెన్స్ అయింది, కానీ ఈరోజు పక్కనున్న అమ్మాయి మాత్రం నాకు ప్రేమ పుట్టిందని ఆడికి ఆ రోజు తెలియదు. ప్రతి ఒక్క పెళ్ళంలో ఉంటామని తెలియదు కదా. పెళ్ళాలంటే అంతే గొప్ప. పక్కన వాడికి పక్కనే అనిపిస్తుంది, ఆడు చేసుకునే తెలియతే తెలిసేది బాధ. ఇంత దారుణంగా ఉంటారు ఆ అమ్మాయిలని. ఆడు తెలుసుకోలేదు, మీరు తెలుసుకోండి. కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. తెలుపు నలుపు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. రేపు నీకు ఏదైనా ఆపద వస్తే నీ వెనక ఉండే అమ్మాయి ముఖ్యం. నీ కష్టంలో సగం పంచుకునే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. మీలో ఉన్న సంపాదనని పీక్కుని తినే అమ్మాయిని చేసుకోవాలి, అది ముఖ్యం. చూడు, మీ కష్టాన్ని, మీ సుఖాన్ని అర్థం చేసుకోవాలి అమ్మాయి. కలర్ ఏముంది, బ్లాక్ అయితే ఏమి, వైట్ అయితే ఏమి, కలర్ ముఖ్యం కాదు. కలర్ చేసుకునే వాళ్ళంతా కష్టాల పాలైపోయినారు. కలర్ చూసుకోకుండా చేసుకునే వాళ్ళే సుఖాల పాలైనారు. ఇది మాత్రం